డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి గురించి అధ్యయనం చేద్దాం. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం హిస్టరీ సిలబస్ మాత్రమే కాకుండా మన తెలుగు నేలకు విశిష్టమైనటువంటి సేవ చేసిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఎవరైనా మన తెలుగు జాతి గొప్పతనాన్ని నలుదిశలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ సేవలని మనం అప్పుడప్పుడు స్మరించుకుందాం. ప్రత్యేకంగా మే నెల అంటే సూపర్ స్టార్ కృష్ణ మే 31వ తారీఖు నాడు జన్మించారు. ఆయన గురించి ఇక్కడ ప్రత్యేకంగా మనం ఎందుకు చర్చించుకోవాలంటే, తెలుగు ప్రాంతంలో సినిమాకి విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ. అయితే చాలామందికి చాలా రోజులుగా ఉన్నటువంటి ఆవేదన ఏంటంటే, తెలుగు సినిమా పరిశ్రమలో కొంతమందికి ఒక ప్రముఖమైనటువంటి పురస్కారం దక్కింది. అది దాదాసాహెబ్ ఫాల్కే. అసలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేటటువంటిది ఎవరికి ఇస్తారంటే, సినిమా రంగంలో విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వాళ్ళకి ఆ పురస్కారాన్ని ఇస్తారు. అసలు దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు అనంటే, భారతదేశంలో సినిమా రంగాన్ని పరిచయం చేయాలని చెప్పి, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి టెక్నాలజీని భారతదేశానికి తీసుకురావాలని చెప్పి 1870 టైంలోనే ఆ టెక్నాలజీని మనకు పరిచయం చేయాలని చెప్పి వాళ్ళ భార్య నగలని కూడా అమ్మి ఆ టెక్నాలజీని మన భారతదేశానికి తీసుకొచ్చి ఇవాళ మనం చూస్తున్నటువంటి రంగుల ప్రపంచాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు దాదాసాహెబ్ ఫాల్కే. అయితే సినిమా రంగానికి అంత సేవ చేసినటువంటి ఆ మహానుభావుడిని గుర్తు చేసుకుంటూ, సినిమా రంగానికి విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ పురస్కారాన్ని అందిస్తుంది. అయితే భారతదేశం మొత్తం మీద సినిమా రంగానికి సేవలు చేసినటువంటి వాళ్ళకి ఆయా భాషల్లో ఇచ్చారు. మన తెలుగులో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారికి, రామానాయుడు గారికి లాంటి వారికి ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక అసంతృప్తి ఏంటంటే, తెలుగు సినిమా రంగం అనగానే కాస్తో కూస్తో సినిమా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి గుర్తుకొచ్చేటటువంటి నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఈయన చేయనటువంటి ప్రయోగం లేదు, ఈయన పడినటువంటి బాధలు లేవు. అదేవిధంగా సినిమా రంగానికి 70mm కానీ, అదేవిధంగా సినిమా స్కోప్ను కానీ, ఈస్ట్మన్ కలర్ని కానీ, అదేవిధంగా ఎక్కువ సినిమాలు భారతదేశ చరిత్రలోనే నాకు తెలిసినంత వరకు 320 నుంచి 350 సినిమాలు అంటే అది ఏ హీరోకి సాధ్యం కాదు. ఇవాళ మనం విమర్శించటం కాదు, కానీ ఒక అగ్ర హీరో 2-3 సంవత్సరాలు తీసుకుంటుండే ఒక్క సినిమా తీయాలంటేనే. కానీ సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకే సంవత్సరం 16 నుంచి 17 సినిమాలు, 1982వ సంవత్సరంలో ఈయన 17 సినిమాలు తీసిండు. ఈయన 17 సినిమాలు తీయటం వల్ల ఎవరికి ఉపయోగం? ఈయనకు ఒక్కడికి ఉపయోగం అంటే, సినిమా రంగం మీద ఆధారపడినటువంటి కొన్ని వందల కుటుంబాలకి తిండి పెట్టిన మహానుభావుడు సూపర్ స్టార్ కృష్ణ. అలాంటి మహానుభావుడికి ఇంతవరకు కూడా ఈ పురస్కారం అనేది దక్కకపోవటం అనేటటువంటిది తెలుగు జాతి మొత్తం కూడా ఒక విధంగా అసంతృప్తికి గురవుతున్నట్టుగా భావించాలి. అర్థమైందా? ఈయన చేసినటువంటి ప్రయోగాలని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే చూడండి, సినిమా రంగానికి విశిష్ట సేవలు చేసినటువంటి వాళ్ళకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తారు. అయితే దాదాసాహెబ్ ఫాల్కే అనేటటువంటి వ్యక్తి తన సినిమా రంగాన్ని భారతదేశంలో వికసింప చేయాలని చెప్పి తన భార్య నగలని కూడా, ఓకేనమ్మా, తన భార్య నగలని కూడా నగలు అమ్మి లండన్ వెళ్ళి సినిమా పరిజ్ఞానాన్ని భారతదేశానికి తీసుకొచ్చి సినిమా రంగానికి విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వాడు దాదాసాహెబ్ ఫాల్కే. అయితే ఆయన సేవలను గుర్తు చేసుకుంటూనే ఇప్పుడు ఆయనకు ఆ పురస్కారాన్ని మనం ఆయన పేరు మీద పురస్కారాలను ఇస్తున్నారు. అయితే మరి కృష్ణ ఏం చేశాడు అని అంటే, చూడండి, 1970వ దశకం వరకు తెలుగు సినిమా రంగం అంటే కేవలం ఒక పాత చింతకాయ పచ్చడి, అంటే 5 పాటలు, అదేవిధంగా కుటుంబ కథలతో నడుస్తున్నటువంటిది సినిమా రంగం. ఇదే తెలుగు సినిమా పరిశ్రమ అని చెప్పి హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరూ విమర్శిస్తున్నటువంటి టైంలో తెలుగు సినిమా పరిశ్రమ అంటే ఇది కాదురా, నేను కొత్త దానిని చూపిస్తానని చెప్పి ఎన్నో ప్రయోగాలు చేసి పాత విధానానికి పాతరేసి కొత్త విధానానికి రూపుదాల్చినటువంటి వ్యక్తి కృష్ణ. ఈయన చేసినటువంటి సేవలను ఒకసారి చూసుకుంటే చూడండి, దాదాపు 60 సంవత్సరాల ప్రస్థానం, 320 సినిమాలు, తెలుగులో తొలి 70mm సింహాసనం సినిమా తీశాడు. అదేవిధంగా తొలి స్కోప్ సినిమా సింహాసనం, అదేవిధంగా
హైదరాబాదులో సినిమా రంగం నిలబడాలి, స్థిరపడాలని చెప్పి పద్మాలయ స్టూడియో అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్టూడియోని నిర్మించాడు. నిజంగా ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాదులో ఉన్నదంటే దానికి కారకులైనటువంటి వాళ్ళలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. అదేవిధంగా పద్మాలయ స్టూడియో తెలుగులో కానీ హిందీలో కానీ అద్భుతమైనటువంటి రచితోత్సవ సినిమాలు తీసింది. అలా ఎన్నో వాళ్ళ ప్రయోగాలు చేయటం వల్ల ఎన్నో కుటుంబాలకి ఆర్థికంగాను నైతికంగాను ఎంతోగాను సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా చూడండి, ఆ రోజుల్లో ముఖ్యంగా 1980వ దశకంలో కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఏదైనా సినిమాలో విమర్శిస్తే అప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటిది చాలా జరిగిన సంఘటనలు. ఉదాహరణకి మాదాల రంగారావు అనేటటువంటి కమ్యూనిస్టు హీరో ఎర్రమల్లెలు అనే సినిమా తీస్తే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆయనకి ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా విడుదల చేయకుండా ఆపింది. అప్పుడు ఆయన ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటి ముందే నిరాహార దీక్ష చేసి పెద్ద సంచలనం సృష్టించారు. చాలామంది హీరోలు ఈ కష్టాలని మనకెందుకు, పాత చింతకాయ పచ్చడి దూరంలో సినిమాలు తీద్దాం అనుకుంటున్న టైంలో కృష్ణాలు ఆలోచించలేదు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న చట్టాలను విమర్శిస్తూ తన 200వ సినిమా అయినటువంటి ఈనాడు అనే సినిమా తీసిండు. ఆ సినిమా ఒక పెద్ద సంచలనం. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాని ఆధారంగా చేసుకొని అదే బాటలో ఎన్నో సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుత నటుడైనటువంటి గోపీచంద్ వాళ్ళ నాన్న శ్రీకృష్ణ ఎన్నో సామాజిక సినిమాలు తీసిందంటే దానికి ఇన్స్పిరేషన్ సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పాలి. అర్థమైనా? నెక్స్ట్ విషయం ఏంటంటే చూడండి, నేను ఇందాక ఒక మాట చెప్పాను, పాత సినిమాలు మన సినిమాలన్నీ కూడా పాత చింతకాయ పచ్చల్లాగా ఉంటాయి అంటున్న టైంలో ఇండియాలో ఇంటర్నేషనల్ టెక్నాలజీని పరిచయం చేసిన మొట్టమొదటి సినిమా మోసగాళ్లకు మోసగాడు. ఈ సినిమా తీసేటప్పుడు ఆనాడు సినిమా పెద్దలైనటువంటి నాగిరెడ్డి గారు కానీ చక్రపాణి గారు కానీ కృష్ణ దగ్గరికి వెళ్ళి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ వేషాలేంది, ఈ గుర్రాలేంది, ఈ నిధులేంది, నిక్షేపాలేంది, మన తెలుగు సినిమా ఒక బ్రాండును నమ్ముకొని బతుకుతుంది, ఆ బ్రాండుకు తప్పి సినిమా తీస్తే నువ్వు అప్పుల పాలవుతావురా నాయన అంటే, అయినా పర్లేదు మన తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతి ప్రపంచానికి తెలియాలని చెప్పి మోసగాళ్లకు మోసగాడనే సినిమా తీశాడు. ఈయన పట్టుదలే ఒక ప్రభంజనమైంది. 56 దేశాల్లో ప్రదర్శించబడిన మొట్టమొదటి భారతీయ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది మోసగాళ్లకు మోసగాడి సినిమా. ఓకేనా? ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కృష్ణ ఈ సినిమా తీసిన తర్వాతనే హిందీలో కానీ ఇతర భాషల్లో కూడా ఈ ప్రత్యేకంగా కౌబాయ్ సినిమాల పర్వం అనేటట్టు మొదలైంది. అంటే భారతదేశంలో కౌబాయ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే చూడండి, అల్లూరి సీతారామరాజు తెలుగు ప్రేక్షకుల చిరకాల కోరిక. అల్లూరి సీతారామరాజు ఈ సినిమా తీయాలని హెమాహిమీలు చాలా వరకు ప్రయత్నం చేశారు, చెతికిలబడ్డారు. అయితే ఇలాంటి సినిమా తీస్తే అదొక డాక్యుమెంటరీ లాగానే ఉంటుంది కానీ దానికి కాసులు రావు, దానికి ఎవరు కూడా చూడరు, ఇది ఒక సామాజిక సినిమా లాగా ఉండిపోతుంది. సరోజినీ నాయుడు అవార్డు తప్పితే ప్రజల నుంచి డబ్బులు రావురా నాయన అని చెప్పి అందరూ ఈ సినిమాని పక్కన పెడితే ఎట్లయినా చేసి తెలుగు మన్యం వీరుడి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో పట్టుదలతో మన్యం ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్దండులందరినీ కూడా సినిమాలో పెట్టుకొని కృష్ణ ఈ సినిమా తీసిండు. ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మన తెలుగు వాళ్ళందరూ గర్వపడాలి. తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అవార్డు, ఒక పాటకి తెలుగు పాటకు జాతీయ అవార్డు తీసుకొచ్చిన సినిమా అల్లూరి సీతారామరాజు. తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగర్ అనేటటువంటి పాటని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడితే దానికి ఆ పాట రాసింది శ్రీశ్రీ గారు. మీకు తెలుసో తెలీదో శ్రీశ్రీ తన ఆత్మకథలో రాసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా, నన్ను సినిమాలకు పాటలు రాయమని చాలామంది నిర్మాతలు మా ఇంటికి వచ్చేవాళ్ళు, అడావుడి చేసేవాళ్ళు, పాట రాసిన తర్వాత ఎంతో కొంత నా చేతుల్లో పెట్టిపోయేవాళ్ళు తప్పితే వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏనాడు నాకు సంతృప్తి కలిగించలేదు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 10 రెట్లు డబ్బులు ఇచ్చిన ఏకైక సినిమా నటుడు కృష్ణ అని చెప్పి తన ఆత్మకథలో శ్రీశ్రీ రాసుకున్నారంటే ఈయన ఎన్ని కుటుంబాలను బాగు చేశాడు, ఎంతమంది యొక్క పనితీరుని గౌరవించారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ సినిమా తీసేటప్పుడు మీకు తెలుసో తెలీదో అల్లూరి సీతారామరాజు సినిమా తీయటానికి నువ్వెవడివని చెప్పి అసలు అల్లూరి సీతారామరాజుల తమ్ముడైనటువంటి అల్లూరి సత్యనారాయణ రాజు
హైకోర్టులో కేసు పెట్టిండు. మీరెవరండి అసలు? మా అల్లూరి సీతారామరాజుకి ఒక లవర్ ఉందని, ఆయన మా అన్నయ్యకి అసలు ప్రేమించే టైం కూడా లేదు, మా అన్నయ్యకి సీత అనే లవర్ ఉండటం విని మీరు ఏ సినిమా తీస్తారని వేస్తే కృష్ణ పెద్ద పోరాటం చేసి సుప్రీంకోర్టు పోయి ఎట్టి పరిస్థితి సినిమా రిలీజ్ చేయాలని చెప్పి సాక్ష్యాధారాలు చూపిస్తే అప్పుడు సుప్రీంకోర్టు సినిమా విడుదల చేసుకోమని చెప్పింది. సినిమా ఘన విజయం సాధించింది. ఎవరైతే తన మీద కోర్టుకు వెళ్ళారో అదే వ్యక్తిని 100వ రోజు ఫంక్షన్లో పిలిచి డబ్బులు సహకారం చేసినటువంటి మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ. నెక్స్ట్ చూడండి, ఇవాళ పాన్ ఇండియా సినిమాలు 100 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అని చెప్పి ఆ హాలీవుడ్ సినిమా సీడీలన్నీ తీసుకొచ్చుకొని అటు ఇటు రుద్ది సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో కేవలం 40 రోజుల్లో డైరెక్షను, ఎడిటింగు, హీరో అర్థమైన బహుభాషల్లో తీసిన మొట్టమొదటి సినిమా సింహాసనం. ఆ రోజుల్లో 20 లక్షలు 30 లక్షలు పెట్టి సినిమా తీస్తేనే ఔరా అనిపించేది. 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 40 రోజుల్లో ఈ సినిమా తీసి 2 భాషల్లో ఘన విజయం సాధించిన ఘనత ఒక కృష్ణకే దక్కింది. ఇది తెలుగు జాతి మొత్తం గర్వపడాలి. ఇది ఇక్కడ ప్రత్యేకంగా ఒక పార్టీనో, ఒక వ్యక్తినో, ఒక సంస్థను, ఒక ప్రాంతాన్ని నేను విమర్శించటం కాదు. ఈ కార్యక్రమం నేను చేసే ఈ ప్రోగ్రాం వల్ల మన తెలుగు జాతి గొప్పతనాన్ని అందరూ మెచ్చుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నా. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, అగ్ర హీరో అంటే మనందరికీ తెలుసు. 3-4 హీరోయిన్లు, వెకిలి చేష్టలు, ద్వంద్వార్థాలతో సినిమా 2 గంటలు నడుస్తున్న ఈ రోజుల్లో ఎలాంటి హీరో అంటే ఏ హీరోయిన్ లేకుండా, వెకిలి చేష్టలు లేకుండా, డూయెట్లు లేకుండా కేవలం తన ఇమేజ్తోనే 100 రోజులు ఆడించినటువంటి మొట్టమొదటి సినిమా ఈనాడు. ఆ ఘనత సూపర్ స్టార్ కృష్ణకు దక్కింది. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేక విధానాలపైన పెద్ద పోరాటం చేస్తూ తీసినటువంటి సినిమా ఇది కృష్ణ యొక్క 200వ సినిమా. ఘన విజయం సాధించింది. కృష్ణకే కాదు, కృష్ణ అభిమానిని అని చెప్పుకునే ప్రతి వ్యక్తి కూడా గర్వంగా చెప్పుకునేటట్టు చేసిన సినిమా ఈ ఈనాడు సినిమా. నెక్స్ట్ చూడండి, ఇక రాజకీయ విషయం చూస్తే 1989వ సంవత్సరం వరకు సినిమాలకి అంకితమైనటువంటి కృష్ణ 89వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఏలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడి బోళ్ళ బుల్లిరామయ్య అని చెప్పి తెలుగుదేశం అభ్యర్థి పైన 70,000 మెజార్టీతో గెలిచాడు. కృష్ణ బ్యాలెక్కి ఏంటంటే కృష్ణ పోటీ చేసి ఉంటే మొదటి ఎన్నికల్లో గెలిచాడు. తర్వాత ఒక సంవత్సరంన్నరకే ఎన్నికలు వచ్చినాయి. అంత తొందరగా ఎన్నికలు వస్తాయని కృష్ణ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. కృష్ణ ఇంకో పెద్ద బ్యాలెక్కి ఏంటంటే అత్యంత అభిమాని అయినటువంటి రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ వివాదంలో చనిపోవటంతో కృష్ణకి పెద్ద ఘోరమైనటువంటి అంటే రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. ఒక విషయం ఏంటంటే 84 నుంచి 89 వరకు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే 89 నుంచి డైరెక్ట్గా కాంగ్రెస్కి మద్దతు ఇవ్వటం జరిగింది. ఇక్కడ పెద్ద మైనస్ కృష్ణకి జరిగిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఈయన సపోర్ట్ ఇవ్వటం వల్ల ఈయన సామాజిక వర్గం వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో ఆయనకు బద్ధశత్రువులు అయ్యారు. ఈ సామాజిక వర్గం వాళ్ళే బద్ధశత్రువులు కావటం వల్ల కృష్ణతో ఆ సామాజిక వర్గం వాళ్ళు సినిమాలు తీయటం తగ్గించారు. అయినా మనవాడు ఏమాత్రం తగ్గలేదు. తనని ఎవడు కూడా డామినేట్ చేయడన్నట్టుగా తన శక్తియుక్తులతో మళ్ళీ సినిమాలు తీసి ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణ సేవలు గుర్తించలేదు. తర్వాత యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ఉన్నారు. మరి అప్పుడు కూడా కృష్ణ గారి సేవలు ఎందుకు గుర్తించలేదో ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కృష్ణ గారు చేసిన సేవలను గుర్తించి ఇచ్చుంటే తెలుగు జాతి గర్వపడేది. ఇప్పుడైనా కూడా మించిపోలేదు. కృష్ణ గారి మీద అభిమానం నరేంద్ర మోడీ గారికి ఉన్నది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, అదేవిధంగా సినిమా రంగానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సినిమా రంగానికి చెందినటువంటి వ్యక్తిని గౌరవించాలి. ఆయన చేసిన సేవల్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవటం వల్ల ఆయన అభిమానులందరికీ కూడా కొంతవరకు ఉత్సాహాన్ని కలిగించిన వాళ్ళు అవుతారని, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా మీకు తెలుసో తెలీదు కృష్ణ గారి అభిమానాన్ని చాలాసార్లు చెప్పుకున్నారు. ఇంతమంది ఇన్ని అవకాశాలతో ఇప్పుడు పుణికిపుచ్చుకున్నప్పుడు ఇప్పటికైనా కూడా మే 31వ తారీఖు కల్లా కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించాలని చెప్పి
మనం కోరుకుందాం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అవార్డులు రివార్డులు అనేటటువంటివి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇవ్వకపోయినా కూడా తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత కాలం చిరస్థాయిగా ఉంటాడు ఈ నటశేఖరుడు. అందరి గుండెల్లో కూడా డేరింగ్ డాషిక్గా మిగిలిపోతాడని చెప్పి ఒక చిన్న కార్యక్రమంగా మనం గుర్తించాలి. ఇది ఒక చిన్న కార్యక్రమాన్ని, దీన్ని అందరూ కూడా సదుద్దేశంతో స్వీకరించాలని కోరుకుంటున్నాం.